మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన వారంలో దినంలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఏర్పడకముందే నేను నిన్ను ఎరుగును మాటిస్తున్నాడండి. నేనే నిన్ను రూపింపబడుతుని, మరి నేనే నిన్ను గర్భంలో పెట్టాను పిండంగాను. మరి అది బయలుపడక ముందే మరి నిన్ను అనేక జనములుగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, అనేక జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. కాబట్టి నువ్వు నా బిడ్డగా, నా ప్రవక్తగా, నా జనములకు నువ్వు ప్రవక్తగా నిలబడాలని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని మాట ఇస్తున్నాడు అనమాట. ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇచ్చిన వాగ్దానానికి మనం కట్టుబడి ఉండాలి, నిరూపించుకోవాలి. రూపింపబడక ముందే, మరి గర్భంలోంచి బయట పడకముందే మరి దేవుడు నీకు పేరు పెట్టాడు. మరి నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను, అనేక జనములుగా నేను ప్రవక్తగా చేస్తున్నాను అని ఇలాగా మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి మనం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని వెదజల్లు బిడ్డలుగా మనం ఉండాలి, కానీ మరి దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు. మరి దేవుని వాక్యం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే వెదజల్లుతుందో, ఎక్కడైతే మరి ఆ వాక్యం వినిపిస్తుందో నీకు, అక్కడికి నువ్వు వెళ్ళి నేర్చుకో. నువ్వు కూడా వాళ్ళలాగా అనేక జనములుగా నువ్వు ప్రవక్తగా తయారవ్వాలి. కాబట్టి వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, జీవించాలి అని ఇలాగా మరి దేవాది దేవుడు మరి రేయి మొదటి జామున నీతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి అలా మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి వాగ్దానం చదివిన తర్వాత, ముగించుకున్న తర్వాత ఒక్కసారి ప్రార్థన చేసుకో. నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ప్రార్థన చెయ్యి. అలా ప్రార్థన చేసినట్లయితే మరి నువ్వేంటో, మరి నువ్వేం అవ్వగలవో, నువ్వేం చేయగలవో, మరి దేవుని కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావో మరి దేవుడే నీకు బయలుపరుస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండండి. ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా స్థిరపడాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.